ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం ఏ విధంగా ఉందని అంటారండి? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సార్, రెండు తెలుగు రాష్ట్రాలంటే అన్నదమ్ముల మధ్య పోరాటం జరిగింది. అన్నదమ్ములు ఇద్దరం విడిపోయాం. ముందు నుంచి కూడా కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం అని. ఇవాళ కూడా ఆయన మనస్తత్వం అయితే అదే. ఏమి పోట్లాటలు పెట్టుకోవాలి, తగాదాలు, పంచాయతీలు అనేది కాదు. అక్కడ వాళ్ళు బాగుండాలి, ఇక్కడ మనం తెలుగు వాళ్ళం. ఈ తెలుగు ఇప్పుడు మన ప్రపంచ తెలుగు మహాసభలు చేసాం. ఎంత బ్రహ్మాండంగా చేసామండి, చేయలేదా? మరి ఆ తెలుగు అనే దాన్ని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళాలి, ప్రపంచం అందరూ గుర్తించే భాషని పరిరక్షించుకోవాలి. ఆ తెలుగు ప్రజలు, తెలుగుతనం అనేది ఉండాలనే కదా. కాబట్టి నేను అనుకోవటం రెండు రాష్ట్రాల మధ్య సహృద్భావమైన వాతావరణమే ఉందండి. ఇప్పుడు ఆ పంపకాలప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి కదండి, మన ఇంటి అయితే ఉండవా? 10th షెడ్యూల్లో అంతే, అటువంటి కానివ్వండి, అది ఇన్స్టిట్యూషన్స్ చిన్న చిన్న సహజం కదండి. అంత తప్పితే చెప్పుకోదగ్గంత చెడైతే ఏం లేదండి. సో మొదట్లో ఉన్నంత ఎనిమిటీ కానివ్వండి, అది అటువంటి ఏం లేదు. అంటే ప్రభుత్వాల మధ్య, ప్రజల మధ్య కాదు. ప్రభుత్వాల మధ్య లేదు, ప్రజల మధ్య లేదు. నాకు తెలిసి ప్రజల మధ్య మొదటి నుంచి లేదనుకోండి. ప్రభుత్వాల మధ్య కొంత టెన్షన్, కొంత సార్ కృష్ణా జలాల విషయంలో కానివ్వండి, ఎటువంటి వాటిల్లో కొంత టెన్షన్స్ ప్రివేల్ అయినాయి. కొంత అప్పటి లీడర్లు కూడా కొంత క్రియేట్ చేశారు సార్, చెప్పాలంటే వాస్తవం. ఇప్పుడు తెలంగాణ వస్తే తెలంగాణ అంధకార బంధురం అయిపోద్ది అన్నారు. మనం తెలంగాణలో మీరు తెలంగాణలో ఉంటున్నారు. మరి ఏ రోజన్నా పవర్ కట్ చూసారా మీరు ఈ 4 ఏళ్లలో? అంతకుముందే రెగ్యులర్ పవర్ కట్ ఉండేది. మనకి సమ్మర్ వచ్చిందంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. మరి ఈ 4 ఏళ్లలో మీరు ఏమైనా చూసారా చెప్పండి? సో అప్రిహెన్షన్స్ కొన్ని రేకెత్తించారంట. అంతేగా మరి. అయ్యే ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది పెట్టింది అప్పుడు. ఓకే, అంటే భయపడ్డారు. భయపెట్టారు. ఇంకేముంది అసలు, చిమ్మ చీకట్లు కమ్ముతీ తెలంగాణ అన్నట్టుగా. వాస్తవా కదా? అది నేను. సో అటువంటి ఇష్యూస్ని కొంచెం అడ్రస్ చేయగలిగిన పరిస్థితి అయితే డెఫినెట్గా టీఆర్ఎస్కి అనుకోండి. చాలానండి. కేసీఆర్ గారి చూపంతా ఒకటే సార్, కష్టపడి సాధించాం తెలంగాణ. ఎక్కడ దీనికి ఎటువంటి ఇది లేకుండా అంతే రీతిలో దీన్ని డెవలప్ చేయాలి. సో మీరు సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా ఉండి అక్కడ ఇష్యూస్ మీరు ఏమి ఐడెంటిఫై చేశారండి? ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇంపార్టెంట్ అంటే సార్ మెయిన్ ఇప్పుడు సిటీలో సార్ మెయిన్ ఉండేది ట్రాఫిక్ అండి. సరే, వాటరు, డ్రైనేజీ ఈ రెగ్యులర్ ఉండేది, సివిక్ ఎమ్యూనిటీస్ అండి అది. సో ఇప్పుడు ఈ వాటర్ ప్రాబ్లం అనేది ఏదైతే ఈ భగీరథ తీసుకొచ్చి కృష్ణా వాటర్, గోదావరి నుంచి వాటర్ ఇవన్నీ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఇవాళ వాటర్ ప్రాబ్లం ఆల్మోస్ట్ సార్ట్ అవుట్ అయిపోయిందండి. అలాగే ట్రాఫిక్ వ్యవస్థ ఒకటి ఉందండి. ట్రాఫిక్ కొంచెం సిటీ కాబట్టి మెయిన్ సికింద్రాబాద్ అంటే మొత్తం సిటీ అంతా లింక్ అయ్యి ఉందండి. మధ్యలో రైల్వే స్టేషను, ఇప్పుడు అంబర్పేట, ముషిరాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్, మన జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, హార్ట్ ఆఫ్ ది సిటీ అంతా అందుట్లోనే ఉంది. ట్రాఫిక్ అనేది ఉందండి. దానికి ఫ్లైఓవర్స్ చేయటం, ఇవాళ మీరు చూసుకుంటారు మన ఐఎఫ్ సొసైటీ దగ్గర కానీ ఈ మెయిన్ స్పేస్ దగ్గర కానీ అండర్ పాస్లు వేయటం, ఇవన్నీ కూడా కేటీఆర్ గారు చేసుకుంటూ వస్తున్నారండి. అన్నీ కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడే. రేపు ఎలక్షన్స్ నాటికి ఇంకా బ్రహ్మాండంగా ఏదైతే వర్కులు మొదలెట్టామో మధ్యలో ఉన్న పనులన్నీ కూడా ఆ టైంకి చక్కగా కంప్లీట్ అవుతాయి. ఎలక్షన్స్ నాటికి ఈ 5 ఏళ్లలో ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు హామీ ఇచ్చారో ఆ పనులన్నీ కూడా చక్కగా చేసి ప్రజల్లోకి ఆయన ఓట్లు అడుగుతారు. అడగడానికి డెఫినెట్గా 100 నుంచి 106 సీట్లు ఆయన గెలుస్తాడండి.